నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మీకు మనం ఇప్పుడంతా కూడా రామోత్సవాల సమయం. రామోత్సవాల సమయంలో మనం ఇందులో ఉన్నటువంటి మనం 6 కాండలని చెప్తాం. 7వ కాండ ఉత్తరాకాండ కలిపితే 7 కాండలు అని చెప్తాం. 7 కాండలలో కూడా మనకేం చెప్పారు అంటే ఓ రకంగా మనం చూస్తే కనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే మొదటి కాండలో అంతా కూడా దేవతలకు సంబంధించినటువంటి విషయం. అంటే రాముడికి అవతారమూర్తికి మానవుడిగా పుట్టినాను, దశరథ ఆత్మ నేను అని చెప్పినటువంటి రాముడు ఆయనకు తెలియక మొదటి కాండలో చెప్పినట్టుగా దేవతల యొక్క గుణగణాలు, దేవతల యొక్క స్థితిగతులు, దేవతల యొక్క పరిస్థితులు అన్నీ తెలిసినవి అని మొదటి కాండ మనకు సూచికగా చెప్తుంది. ఇక రెండవ కాండలో మనకేం కనిపిస్తుంది? అంతా మనుషులు, కేవలం మనుషులే కనిపిస్తారు. మనుషుల యొక్క గుణగణాలు, మనుషుల యొక్క తత్వాలు, మనుషుల యొక్క భావాలు, మనుషుల యొక్క స్థితిగతులు ఇవి మనకు కనిపిస్తాయి. ఇక మూడవ కాండలోకి వచ్చేసరికి మనకు కనిపించేటువంటిది అంతా కూడా ఋషులు ఋషులు ఎలా ఉంటారు, ఋషుల యొక్క తత్వాలేంటి, ఋషుల యొక్క భావాలేంటి, ఋషుల యొక్క స్థితిగతులు ఏంటి, ఋషులు ఎలా ఉంటారు, అంతా కూడా ఋషుల విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి స్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. 4వ కాండలోకి వచ్చేసరికి మనకి వానరుల గురించి తెలుస్తుంది. అంతా కూడా వానరుల యొక్క పరిస్థితి. వానరులు అంటే వాలి, సుగ్రీవుడు వీళ్ళంతా వానరులే కదా, హనుమంతుడు వీళ్ళంతా. ఈ వానరుల యొక్క ధర్మం, వానరుల యొక్క నీతి, వానరుల యొక్క గుణగణాలు, వానరుల యొక్క బలాబలాలు అన్నీ కూడా అన్నీ తెలిసినవాడు రాముడు. ఇక 6వ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మరి రాక్షస తత్వం తెలుస్తుంది చెప్పాలి అంటే మనకి 5వ కాండలో మనకు కనబడేటువంటిది రాక్షసతత్వం. ఈ రాక్షసతత్వం అంతా కూడా రాక్షసులు ఎలా ఉంటారు, రాక్షసుల గుణగణాలు ఏంటి, రాక్షసుల్లో మంచి వాళ్ళు ఎలాంటి విభీషణుడు ఉంటాడు, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇక చివరి కాండ అంటే మనకున్నటువంటి 6 కాండలనే కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 6వ కాండలో మొదట కనబడినటువంటి దేవతలు, తదుపరి కనబడేటువంటి ఋషులు, వానరులు, రాక్షసులు అందరూ ఈ 5 రకాలైనటువంటి వారు యుద్ధకాండలో కనిపిస్తారు. అంటే మొత్తంగా భూప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వారి యొక్క గుణగణాలు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ధర్మాలు, వారి యొక్క నీతులు అన్నీ కూడా తెలిసినటువంటి వాడు రాముడు. కాబట్టి రాముడు ఆయన అవతారం తీసుకునేటప్పుడే రావణాసురుని ఎలా చంపాలి అని ఏమీ తెలియని వాడిలాగా అడిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు అన్నీ తెలిసినవాడు. కానీ ఒక ధర్మం ఉంటుంది, అది మానవ ధర్మం. మానవుడిగా నేను పుట్టాలనుకుంటున్నాడు, దశరథుడు ఇంట పుట్టాలనుకుంటున్నాడు, కౌసల్యమ్మ గర్భాన పుట్టాలనుకుంటున్నాడు. అలా పుట్టినటువంటి వాడిని నేను మానవుడిగానే నేను ఈ విజయాన్ని సాధించాలి. ఇలా విజయాన్ని సాధించడమే కాదు, నేను ధర్మపరంగానే ఉండాలి, ఏకపత్ని వ్రతుడుగానే ఉండాలి, సత్యవాక్ పరిపాలకుడిగా ఉండాలి, తండ్రిని సత్యవాక్ పరిపాలకుడిని చేయాలి, పుత్రప్రేమ కలిగినటువంటి వాడుగా, భాతృప్రేమ కలిగినటువంటి వాడుగా, మాతృప్రేమ కలిగినటువంటి వాడుగా, ఇన్ని రకాలైనటువంటి సలక్షణాలు ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు స్మితభాషి అంటారు, పూర్వభాషి అంటారు. అంటే ఎవరు ఆయన్ని పలకరించకముందే ఆయనే ముందు పలకరిస్తాడట, ఇంట్లో ఉన్నటువంటి అతి చిన్న ఉద్యోగిని కూడా. అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడట. విజయానికి కారణం ఏంటి? మనందరం కూడా విజయం సాధించి రామబాణంలాగా దూసుకు వెళ్ళాలి అంటే రాముడి గుణాలలో ఏదో ఒక ధర్మం తెలుసుకుంటే చాలు. అందుకే రాక్షసుడైనటువంటి వాడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని ఆ మారీచుడు అన్నాడు. అంటే ఇక అంతకు మించినటువంటి ధర్మస్వరూపుడు ఇంకొకటి లేడు. అలాంటి రామ ధర్మస్వరూపుడిని, ఆ ధర్మస్వరూపుడి యొక్క గుణగణాలని మనం తెలుసుకుంటే ఈ రామోత్సవాల్లో ఎంతో కొంత మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు. ఆ దిశగా నడుద్దామని చెబుతూ నమస్తే.